జీవ వైవిధ్య చట్టం ప్రకారంగా జలచరాలకు సకల జీవులకు రైట్ ఉంది. అయితే ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో మా పుట్టుకంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే వచ్చింది. ఇది ఎప్పుడు ఎందుకు ఒక దగ్గర కలిసింది, తర్వాత విడిపోయింది అన్నీ మనందరికీ అవగతం. నేనేమంటున్నానంటే ముఖ్యంగా భూమి, నీరు అంటే భూమి వ్యవసాయం చేసుకోవడానికి, నీరు తాగడానికి, సాగు చేయడానికి ఉపకరించేటువంటి ప్రధానమైన వస్తువులు. ఇలా 1951 నుంచి 1946 నుంచి 51 వరకు సాయుధ పోరాటం జరిగింది. ఈ సాయుధ పోరాటం జరగడానికి గల కారణం ఏంటంటే ఆనాడు భూములన్నీ కూడా భూస్వాముల చేతిలో ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ పటేల్, మాలిక్ పటేల్, పటవారీలు ఉండి భూముల వివరాలు కూడా ప్రజలకు తెలియజేసే వాతావరణాన్ని కల్పించలేదు. ఎట్టి చాకరీ విశృంఖలంగా ఉన్నది. అయితే ఆ సందర్భంలో ఆచార్య వినోబా భావే గారు హైదరాబాద్కు 1951 ఏప్రిల్ 15న వచ్చి పాదయాత్రలో భాగంగా పూసల పోచంపల్లిలో బీదలందరూ కూడా భూమి కావాలన్నప్పుడు ఆయన ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరైనా దానం చేయగలరా అంటే ఎదిరే రామచంద్రారెడ్డి 100 ఎకరాలు ఇచ్చారు. ఆ 100 ఎకరాలను తీసుకున్న తర్వాత ఆయన 2 నెలల 10,000 ఎకరాలు దానం స్వీకరించి ఆ 10,000 ఎకరాలలో మన నందిగామలో లంకాల నారాయణ రెడ్డి కూడా ఒక దానకర్త. అది 99 ఎకరాల 14 గుంటలు అనుకున్నాం. అదేవిధంగా బూరుగుల రామకృష్ణారావు 1/6 పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఉండి కూడా ఆయన ఎంతో తోడ్పాటు చేసింది ఈ భూదానం ఉద్యమంలో. అదేవిధంగా ఇవాళ మనం పూసల పోచంపల్లి పోయి ప్రపంచంలో భూమి దానం చేసిన పరంగా అది భూదానం పోచంపల్లిగా మారింది. అక్కడ బీదలందరూ ఇప్పటికి కూడా అమ్ముకోకుండా, ఎవరు కొనకుండా సేద్యం చేసుకుంటారు పూసల పోచంపల్లిలో. అందుకే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేసిందంటే రాబోయే తరాలకు ఈ భూమి దానం చేయడం, దాన్ని ఉపయోగించుకోవడం, భావి తరాలకు ఈ సమాచారం అందాలని 11/9/1996 సంవత్సరంలో 101 సంవత్సరం అంటే జన్మదినం సందర్భంగా ఆచార్య వినోబా భావే జన్మదినం 101 సంవత్సరాలైన సందర్భంగా భూమి దానం చేసిన ఆయన, భూమి తీసుకున్న ఆయనకు కాంస్య విగ్రహాలు పెట్టి ఒక టూరిజం సెంటర్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆనాడున్న తెలుగుదేశం పార్టీ మరి ప్రజల సౌకర్యార్థం ఈ విధమైన కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈ పివి నరసింహారావు గారు ఆయన సీలింగ్ తేవడం, ఇలాంటివన్నీ కూడా ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పోలీస్ పటేల్, మాలిక్ పటేల్, పటవారీ తీసేసిన సందర్భంగా బీదలందరూ కూడా నిజమైన స్వాతంత్రం తెలంగాణలో వచ్చిందనే ఫీలింగ్ వచ్చింది. అయితే ఇవాళ రాష్ట్ర విభజన అయిపోయింది. మనం భూదాన యజ్ఞ బోర్డు మన 14లో సీఎం ఎవరు తను కిరణ్ కుమార్ రెడ్డి గారు భూదాన యజ్ఞ బోర్డు వేసి అందులో మళ్ళీ ఏవో లోపాలు ఉన్నాయని అది క్యాన్సిల్ అయింది. మాజీ ముఖ్యమంత్రి గారు ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఏమొచ్చిందో ఏం పోయిందో గతంలో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి, ఇప్పుడున్న సెక్రటరీ గారికి, ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి గారికి ఈ భూముల విషయంలో ఎన్ని ఉత్తరాలు రాసినా దాని మీద స్పందన ఉండదు. ధరణిని సాకుగా తీసుకొని
నిజాం కాలంలో ఉన్న సర్ఫరాయి భూములు ఇవి ఎటెళ్ళినయో ఎవరికి తెలియదు. వందల వేల ఎకరాలు. అందరూ వేరే వేరే డబ్బులున్న వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్న భూములన్నీ కొని వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టు మౌనంగా ఉన్నాయి. ఇప్పుడు చాలా మటుకు టీవీలల్లా వాటిలల్లా బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు. నీవు 40-50 ఏళ్ల కొరకు కూడా ఇప్పుడు భూములు కొని పచ్చని పంటలు వండే వాటిని బ్యారన్ ల్యాండ్స్ చేసేసి, అందుకే నిజమే ప్రజల సౌకర్యాలు గవర్నమెంట్ అక్వైర్ చేసి మినిమం డబ్బులు ఇచ్చి ఆ ఇండ్ల కొరకు నివాస ప్రాంతాల కొరకు చేయాలి. కానీ వ్యాపారస్తుల పరమైపోయింది. ప్లాట్ల భూములు కొనుగోలు చేయాలి, ప్లాట్లు చేయాలి, కొనాలి. వీడు భూమిని అమ్మిన దాత చక్కబోయాన గేట్ కాడ కావాలి. ఈ విధంగా మనకున్నటువంటి బంగారం లాంటి రాజ్యాంగం మనం మౌనంగా అన్యాయం జరిగినప్పుడు, దుర్మార్గం వెడలినప్పుడు మౌనంగా ఉంటే మనం కూడా రాబోయే కాలంలో నేపాల్ బతుకులేక అవుతుంది. మనుషులు ఎక్కువసేపు ఓపికతో ఉండరు. అందుకొరకు నేనేమంటున్నంటే, మనం రాజకీయాల్లో ఉన్న నాయకులమందరం కూడా, నా విజ్ఞప్తి అనుకోండి, ప్రార్థన అనుకోండి, మీరందరూ కూడా ఎక్కువ సంపాదించుకోకుండా కుటుంబానికి అవసరమైనంత నేను సంపాదించి, ఏమంటావు, కుటుంబానికి అవసరమైనంత సంపాదించుకోండి. ఉద్దానం ఎక్కువ బీదల భూములని కొనేసి, నిజమైన నీ దగ్గర డబ్బులుంటే మితికి వానికి పైసలు, బిడ్డ పెళ్లి చేసుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, మళ్ళీ అంచెలంచెలుగా తీసుకో. కానీ అతని అవసరాన్ని సాకుగా తీసుకొని మరి ఆ భూములు కొనేస్తే తరతరాలకు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తి మొత్తం పోతుంది. అందుకొరకు నేనేమంటున్నంటే, ఇప్పటికైనా మనం రాజకీయ పార్టీలల్లో మార్పు తెచ్చుకోవాలి. మనమే, ఇది విమర్శ కాదు, విజ్ఞప్తి. ఎందుకంటే ప్రజలల్లా ఏం ఆలోచన ఉంది, ఏం కథ, ఇలా కంప్యూటర్ యుగం అయింది. ఈ యుగంలో కూడా నాయకులు ఎక్కడ అన్యాయం జరిగితే ఎవరు చెప్పడం లేదు, కానీ పత్రికలు మాత్రమే బయట పెడుతున్నది. మొన్న ఈనాడు, ఇలా ఆంధ్ర జ్యోతి, అంటే ఈ విధంగా ప్రభ మొదలైన ఈ పేపర్లే కాకుండా ఇంకా వార్త, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వార్తాపత్రికల వల్లనే మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఓట్ల కొరకు ఎంత కష్టపడి మనం తిరుగుతాము ఇల్లుకు, ఈ అన్యాయాలు జరిగేదానికి కూడా మనం ఆ స్థలాలను పర్యటించి సమాచారం సేకరించి మరి ఈ కార్యనిర్వాహక శాఖలలో కూడా కరప్షన్ పోయే విధంగా కూడా మనం ప్రయత్నం చేయాలి. ఈ కరప్షన్ నడిచినన్ని రోజులు ఈ దేశం బాగుపడే అవకాశం ఉండదు. అందుకొరకు నేనేమంటున్నంటే, ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా పొలిటికల్ పార్టీలు కూడా ఐక్యంగా దాన్ని కాపాడడానికి న్యాయం వైపు మనం అందరం ఉంటేనే దుర్మార్గాలకు చోటు లేకుండా, ఆయన మా పార్టీడని లేకుంటే నా స్నేహితుడని బంధువు అని మనం చేస్తే రాబోయే కాలంలో మన దగ్గర కూడా ప్రజలుగా మన మాట వినవు. నాయకుల మీద అత్యంత ప్రేమ ఏదైతుందో అది అంచెలంచెలుగా తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఆచారం తాడిపత్రి విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు విచారణ చేసి, సమగ్ర విచారణ ద్వారా ఆ భూమి ఎన్ని ఎకరాలు ఉన్నదో దాన్ని ప్రభుత్వానికి సమర్పించిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి దీంతో కృతజ్ఞత చెప్తూ, ఇంకా భూదాన యజ్ఞ బోర్డులో ఉన్నటువంటి భూములు ఇవాళ దూసుకల్లా సుమారు 12 ఎకరాలు పోయింది. మా ఊర్లో ఒక 5 ఎకరాలు పోయింది. అన్యులు ఎవరో కొన్నారు. ఇంకా బూరుగుల, రాయకల్, ఎల్కట్ట, ఇక్కడ అన్నీ కూడా
మనం లెటర్ పెట్టినా కానీ దాన్ని స్పందించే అవకాశాలు లేవు. కాబట్టి నేనేమంటున్నంటే మనం ఏం సంపాదించి ప్రజలకు పెట్టకపోయినా నువ్వేం ప్రజలకేం సేవ చేయకు, కానీ అందరికి వచ్చే సంపదను దోయి. అది మన విజ్ఞప్తి. అందుకు ఎవరికి అమ్మాలి, కబ్జా పెట్టినామంతే. అందుకొరకు అది అందరి ఆస్తి కాబట్టి నీకు చేతనైనంత కొంత నియమాలు వలె ఉంది. సీలింగ్ కానీ లేక ఆర్ఓఆర్ ద్వారా కానీ ఇతరత్ర భూములు మనం సంక్రమించిన వాటిని మరి భూదాన యజ్ఞ బోర్డుకు సంబంధించిన భూములు ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. అదేవిధంగా పరిశ్రమల పేరు మీద భూములను మందికి అప్పచెప్తే నీవు రాబోయే తరాలకు 1,70,000 ఉన్ననాడు భూమికి కొట్లాటైతే తుపాకులు పట్టి కొట్లాడితే ఇలా 4 కోట్లు అయింది. భూములు ఏడికెళ్ళి తెచ్చిస్తావు? అందుకు ఉన్న భూమిని సాధ్యమైనంత వరకు కష్టపడి పనిచేసే వానికి అందే విధంగా చూసుకోవాలి. ఇది